నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. నాగార్జున వైఫ్ పేరు అమల, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమల. భరించలేమండి. 3 అవర్స్ అయితే కొంచెం భరించలేము. అంటే ఈ సినిమాలో లాస్ట్లో ఆయన ఎలా ఉంది కుబేరా? కొత్త కండ పట్టిన కొత్త ఆవకాయలా ఉంది, అదిరిపోయింది. మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. థియేటర్ కూడా కలకల్లాడుతాయి. చాలా బాగుంది. ఎలా అనిపించింది నాగార్జున గారు, ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ అదిరిపోయింది. శేఖర్ కమల గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే ఒంగోబెట్టాడు. నిజంగా అదిరిపోయింది సినిమా. అంటే అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమల అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చండి. సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మంచి కంబ్యాక్ ఇది. నాగార్జున గారికి, శేఖర్ కమల గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఏమండి ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. సో డబ్బు గురించి బాగా చూపించాడు. లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటిద్ది. అంటే ఆ ఉన్న 3 సినిమాలు లాస్ట్లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ ఆయనదే ఎక్కువ ఉంటుంది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తావు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. అవార్డు గురించి నేను చెప్పాను కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది. చెప్తున్నా, నాగార్జున వైఫ్ పేరు అమల, నాగార్జున వైఫ్ పేరు అమల, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమల. శేఖర్ కమల నిజంగా చెప్తున్నా, షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగుంది సినిమా. అయితే ఒకరిని మించి ఒకరు. నాగార్జున గారు అయితే నిజంగా అసలుకి ఈ సినిమాలో హీరో మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చిరు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు స్టోరీ అయితే నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టర్లు, మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇందులో అయితే సాంగ్స్ ఉన్నాయి. డిఎస్పి గారు పోయిరా 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 మావా, ఏమరాజాలాగా దర్జాగా పోయిరా మావా, అట్లున్నాయి సాంగ్స్. అయితే నిజంగా మస్తు ఉంది మూవీ. అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. June 20 డేట్ రాసి పెట్టుకోండి. బాగుంది సార్. ధనుష్ గారు, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్సలెంట్. అసలు ధనుష్ అయితే ఇరగదీసిండు. అసలు యాక్టింగ్లో మాత్రం చాలా బాగా ఇరగదీసిండు. సో ఇది తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అందరికీ అసలు మళ్ళా హిట్టా నాగార్జునకు మళ్ళీ ఒక రికార్డ్ వచ్చేసింది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, సాంగ్స్ అన్ని ఎలా అన్నీ అసలు సినిమాలో మూవీ అని 3.5 గంటలు అసలు ప్రతి ఒక్కరు కదలకుండా కూర్చున్నారు సార్. అసలు మూవీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని రకాలుగా సెంటిమెంట్ ఇచ్చిండు, కామెడీ ఇచ్చిండు. అసలు సబ్జెక్ట్ పరంగా మూవీ మాత్రం ఎక్సలెంట్. అసలు మెసేజ్ ఫుల్ మూవీ, 100% మెసేజ్. ఓకే ఉందండి. ఎక్స్పెక్టెడ్ అయితే కాదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం. కొంచెం భరించలేమండి. 3 అవర్స్ అయితే కొంచెం భరించలేము. చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే 2 కూడా అసలు చాలా బాగుంది. నాగార్జున గారు అంటే కంబ్యాక్ అంటున్నారు, మరి ఎలా ఉండబోతున్నారు అంటున్నారు? అంటే స్టోరీకి తగ్గట్టు ఉంది, అట్లేం లాగ్ ఏం లేదు మూవీ. ధనుష్ అండ్ నాగార్జున పర్ఫార్మెన్స్. ధనుష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్కి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నందుకు, ఇలా చేసినందుకు. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. 1 మ్యాన్ షో అనొచ్చు ధనుష్ ఇది. అట్లే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? డిఎస్పీ ఆల్వేస్ రాక్స్. అట్లే. సో తెలుగులో అంటే ఇది ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరా ధనుష్ చేసినట్టు? కార్తిక్, సూర్య అలా. వాళ్ళు తమిళలో కదా? వాళ్ళు తమిళలో కానీ ఎవరు చేయలేరా? తెలుగులో అంటే అంటే ఒప్పుకునేటోళ్ళు అయితే చాలా కష్టం కదా. బాగుంది. 3 అవర్స్ కదా, మరి బేర్ చేయొచ్చా 3 అవర్స్? లేదు, థ్రిల్లర్ కదా, బాగుంది. ధనుష్ అండ్ నాగార్జున పర్ఫార్మెన్స్ సూపర్. ఇద్దరే బాగా చేస్తారు. సినిమా అయితే ఓకే అన్న, అంత ఏం లేదు. ఎందుకని అట్లా? 3 అవర్స్ లెంత్ ఎక్కువ అయిపోయింది. అంటే యానిమల్ కూడా 3.5 చూసారు కానీ అది ఎక్కడ యానిమల్ ఇదంతా ఏంటంటే ఫుల్ ఇదే మొత్తం. సినిమా అయితే అంతేం లేదు.
వన్ టైం వాచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఉన్న సినిమాలన్నీ ఈ మధ్య 1000 కోట్లు వస్తాయి. అంతేం లేదు, లవ్ సీన్స్ అయితే ఏం లేవు. సినిమా అయితే వన్ టైం వాచ్డ్. విలన్ అయితే సూపర్. విలన్ అయితే స్టోరీ బాగుంది. అంటే అంత బెగ్గర్ గురించి, ఒకరోజు విలన్ ఒకరోజు బెగ్గర్గా ఉంటాడు, అది చూపించాడు మొత్తం. He has different marking ఉంది. బీజిఎం బాగా చేశారు. మూవీ బాగుంది సార్, బాగుంది. ఇట్స్ యాక్చువల్లీ అంటే 3 ఇయర్స్ మూవీ కదా, ధనుష్ అండ్ నాగార్జున కాంబినేషన్ వర్క్ అయిందా? ధనుష్ గారు ఈజ్ ఆన్ ఫైర్ అండ్ నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందున్నట్టు లేరు. హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, దేవి గారు బాగా చేశారు. సో అంటే రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యా గుడ్, ఎవ్రీవన్ లైక్ యాక్టెడ్ దేర్ ఓన్ బెస్ట్. అసలైన పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా ఇది? అంటే అట్లని కాదండి, శేఖర్ కమల గారు ఇంతకుముందు చేశారా, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే శేఖర్ చేసినట్లేదు, ఇట్స్ లైక్ గౌతమ్ సార్ టెంజ్ ఉంది. ఈ వీకెండ్కి వాచబుల్ ఫ్లిక్ అనిపించింది. అంటే శేఖర్ కమ్ముల కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కుబేర సినిమా నాకైతే పర్లేదు, మంచిగానే అనిపించింది. మన అంతా కూడా ఒక ధనుష్ యాక్టింగ్ కానీ, నాగార్జున గారి యాక్టింగ్ కానీ, నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ సినిమాకి బాగా హైలైట్ అనిపిస్తుంది. ధనుష్ గారి యాక్టింగ్ కూడా ఒక బిచ్చగాడిగా పాత్ర చేయటం, ఇంకోటి ఒక బిచ్చగాడి నుంచి ఒక మామూలుగా మంచి డ్రెస్సులు వేసి ఇట్లా పైకి వచ్చినా సరే ఒక బిచ్చగాడు హావభావాలు ఎక్సలెంట్గా పండించాడు ధనుష్. నాగార్జున కూడా సెటిల్ పర్ఫార్మెన్స్, అంటే సొసైటీకి నాగార్జున గారు చెడు చేయాలా మంచి చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉండే పాత్ర క్లియర్ కట్గా కనిపించింది. సెటిల్ పర్ఫార్మెన్స్ నాగార్జున బాగుంది. శేఖర్ కమ్ముల మార్కే కనిపెట్టింది సినిమా మొత్తం కూడా. కానీ శేఖర్ కమ్ముల 2.0 సినిమా తీసిండు. అసలు ఎట్లుంది సినిమా? శేఖర్ కమ్ముల ఎట్లా తీసాడు? న్యాచురల్గా మొత్తం రియల్ లొకేషన్ న్యాచురల్గా తీసింది, ఎక్కడ ఇది లేదు. అసలు నిజం చెప్పాలి, నాగార్జున సార్కి హ్యాట్సప్. ఇట్లాంటి రోల్ చేసి ఆయన దీనిలో జీవించిండు. ధనుష్ అంటే ధనుష్ కనిపించాడు, దేవ అనిపిస్తాడు దీనిలో. ఏం యాక్టింగ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే భిక్ష గానిలాగానే ఉన్నాడు. హీరో అంటే ఎట్లా లాస్ట్ కానీ ఫైట్ చేస్తాడు, ఏదో చేస్తాడు, ఊహిస్తాం. అట్లా లేదు, లాస్ట్ వరకు భిక్షగాన్ రోల్లోనూ జీవించిండు ఆయన. రష్మిక అయితే రష్మి కూడా మొత్తం న్యాచురల్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ అట్లా ఉంది, కానీ వేరే లెవెల్. 3 గంటలు మనం అనుకోవడం, కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఇట్లా అనిపించదు. ఆ బీజిఎం కానీ మ్యూజిక్, ఆ బీజిఎం ఇట్లా నడిపిస్తుంది సినిమా. ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఆ సస్పెన్స్ కాదు, థ్రిల్లర్ కాదు, కానీ ఆ మ్యూజిక్లో అట్లా మనం తీసుకెళ్తుంది. ఇది మెసేజ్ ఓరియంటెడ్ అండి, బిచ్చగాళ్ళ గురించి బాగా ఇచ్చారు, బాగుంది. ఏంటంటే శేఖర్ కమ్ముల అసలైన పాన్ ఇండియా సినిమా తీసాడని అంటున్నారు. అంటే ఇది శేఖర్ కమ్ముల గారు తీసిన మూవీలో ఇది డిఫరెంట్గా ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? దేవిశ్రీ ప్రసాద్ బాగుంది, చాలా బాగుంది. ఇందులో 2 or 3 సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. లాస్ట్లో పోరా పోరా అదొక సాంగ్. రష్మిక గారి పర్ఫార్మెన్స్ అంటే నార్మల్గా ఉందా, ఏమైనా కొంచెం పర్వాలేదు? రష్మిక గారికి ఓకే, పర్లేదు. సో నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవచ్చా అంటే ఈ సినిమా? నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి నాగార్జున గారిది. యాక్చువల్లీ నేను వచ్చింది ఈ సినిమా నాగార్జున గురించి, కానీ ఈ సినిమా అంటే ఈ సినిమాలో లాస్ట్లో ఆయన అదే అంటే చెప్పకూడదు కదా,